ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా మీకు ఉపయోగపడుతున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు బలపరచబడిన రీతిగా ఇతరులు కూడా బలపరచాలని మీ శ్రేయోభిలాషులకు, మీ ఆత్మీయులకు ఈ వీడియోని షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, గొప్ప వాగ్దానంతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మన విశ్వాసం ఎంత గొప్పదో మన జీవితంలో జరిగే కార్యాలు కూడా అంత గొప్పగా ఉంటాయని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, ఈ సందర్భము ఎప్పుడు దేవుడి మాట పలికాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిచర్య క్రమంలో ప్రయాణాలు చేస్తూ ఉండగా ఒక కనాను స్త్రీ వచ్చి ఆమె కుమార్తె అస్వస్థతకు గురైందని, మరణాపాయంలో ఉంది అని ఆయనని స్వస్థపరచమని ప్రాధేయపడింది అనమాట. ప్రభువైన యేసు ప్రభువు అంటే ప్రాధేయపడినప్పుడు ఆమెని అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ, తండ్రి తన కుమారులకు మాత్రమే రొట్టె ముక్కలు పెడతారు, ఇతరులకు పెట్టలేరు కదా అన్నప్పుడు ఆమె విశ్వాసము ఎంత గొప్పదంటే, ఆ మాటతో ఏమాత్రము నిస్పృహ చెందకుండా, విభ్రాంతికి చెందకుండా ఆమె దేవునితో ఈ మాట అంటుంది. తండ్రి తన పిల్లలకి రొట్టె ముక్కలు పెట్టినప్పుడు ఆ రొట్టె ముక్కలు విరిగి కింద పడినప్పుడు ఆ కింద ఉన్న కుక్కలు కూడా తింటాయి కదా అనే ఒక భావన, ఆమె యొక్క దీనత్వాన్ని, ఆమె యొక్క తగ్గింపు హృదయాన్ని అక్కడ తెలియజేస్తుంది. ఈరోజు ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించాలంటే, దేవుడు మన మనవిని వినాలంటే మన హృదయంలో, మనకి మాటల్లో ఆయనకి తగ్గింపు కనిపించాలి. ఈ మాట వినిన యేసు ప్రభు ఆ మాట విని ఈ మాట ఆమెతో చెప్తాడు. అమ్మ, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అవును, ఆ క్షణమందే ఆమె యొక్క కుమార్తె స్వస్థత పడింది. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు నీ జీవితంలో ఏదైనా గొప్ప కార్యం జరగాలని, గొప్ప మేలులు జరగాలని, నువ్వు దేవుని ద్వారా జరగాలని ఆశపడుండొచ్చు. కానీ నీ యొక్క మాటలలో, నీ యొక్క ప్రార్థనలో, నీ యొక్క మొరలలో ఆయనకి నీ యొక్క విశ్వాసం కనిపించాలి, నీ యొక్క తగ్గింపు కనిపించాలి, నీ యొక్క ఎడతెగని ప్రార్థన ఆయనకి కనిపించాలి. ఈ 3 లక్షణాలు ఈ యొక్క స్త్రీలో ఉన్న కారణంగా ఆమె తన జీవితంలో ఆ గొప్ప కార్యం చూసింది. ఆమె నిజమే, ఆమె దేవుని బిడ్డ కాదు, ఆమె ఒక అన్య స్త్రీ అయినప్పటికీ ఆమె దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి ఆమె బ్రతిమాలుకున్నప్పుడు, ఆమె తగ్గింపు హృదయాన్ని చూపించినప్పుడు, ఆమె విశ్వాసాన్ని చూపించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో కూడా గొప్ప కార్యాన్ని చేశాడు. ఒక అన్యురాలైన ఆమె జీవితంలోనే ఆమె ప్రార్థించినప్పుడు, విశ్వసించినప్పుడు, ఆమె ప్రాధేయపడినప్పుడు గొప్ప కార్యం చేసిన దేవుడు ఈరోజు ఆయన బిడ్డగా పిలువబడుతున్న నువ్వు ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ప్రాధేయపడినప్పుడు, నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, నువ్వు ఎడతెగకుండా ప్రార్థించినప్పుడు నీ జీవితంలో ఎందుకు గొప్ప కార్యం చేయడు? నువ్వు తగ్గించుకొని ఆయన పాదాల చెంత అనుదినము, అనుక్షణము ఆయన పాదాల చెంత నువ్వు ఎడతెగకుండా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీకేం కావాలో నువ్వు అడిగినప్పుడు, నువ్వేం కావాలో నువ్వు కోరినప్పుడు ఎందుకు నీ జీవితంలో ఆయన కార్యం చేయడు? నువ్వు విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసం ఎంత గొప్పదో నీ జీవితంలో జరిగే కార్యాలు కూడా అంత గొప్పగా ఉంటాయి. ఇక్కడ ఈమె విశ్వాసం అంత గొప్పగా ఉంది కనుక దేవుడు ఆమె జీవితంలో జరిగించిన కార్యము అంత గొప్పగా ఉంది. ఒక ప్రాణాపాయంలో ఉన్న మనిషిని తిరిగి ఆమె స్వస్థత పొంది బ్రతికించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలాంటి గొప్ప మేలు ఆమె విశ్వాసం ఉంచడం కారణంగా, ఆమె ఎడతగిన ప్రాధేయపడడం కారణంగా ఆమె జీవితంలో ఆమె అన్యురాలైనప్పటికీ దేవుని విశ్వసించి ఆమెను బ్రతిమలాడిన కారణంగా ఆమె పైన దేవుడి కనికరం వచ్చింది. ఆమె పైన
దేవుడి యొక్క గొప్ప కార్యాలు జరిగాయి. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ గొప్ప కార్యం జరగలేదని నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు మౌనంగా అయిపోయావేమో, నువ్వు ఎప్పటికీ కూడా మౌనం అవ్వకూడదు. దేవుడు మౌనంగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించట్లేదు, నా జీవితంలో ఎప్పటికీ కార్యం జరగదు అని నువ్వు మౌనం అయిపోకూడదు. నీ యొక్క ప్రార్థనను ఆపకూడదు. నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు తగ్గించుకోకూడదు. నీ యొక్క విశ్వాసము, నీ యొక్క ఎడతెగని ప్రార్థన ఎప్పటికీ కూడా నీ జీవితంలో కార్యం జరిగేంత వరకు కూడా, చివరి నిమిషం వరకు కూడా నీ విశ్వాసాన్ని కోల్పోకుండా నువ్వు ప్రార్థిస్తూ, విశ్వసిస్తూ ఎడతెగక ఆయన ప్రార్థించినప్పుడు నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరానికి వేలాది స్తోత్రములు. అవునయ్యా, మా విశ్వాసం ఎంత గొప్పదో మా జీవితంలో జరిగే కార్యాలు కూడా అంత గొప్పగా ఉంటాయి. అయ్యా, మేము ఏది కోరుకుంటామో అది మీరు అవునుగాక అంటారని అయ్యా చెప్పిన మాటను బట్టి వందనాలు. అన్నాను అన్యురాలైన ఆ స్త్రీ అయ్యా మీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడినప్పుడు, తన తగ్గింపు హృదయాన్ని చూపించినప్పుడు, తన విధేయత చూపించినప్పుడు, తన విశ్వాసాన్ని చూపించినప్పుడు అయ్యా ఆమె జీవితంలో మీరు గొప్ప కార్యం చేశారు. ఈరోజు మా జీవితంలో కూడా, బిడ్డల యొక్క జీవితంలో కూడా అయ్యా వాళ్ళు ఏ విషయం జరగాలని, ఏ గొప్ప కార్యము వాళ్ళ జీవితంలో జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారో అయ్యా దాన్ని పొందుకునేటట్లుగా అటువంటి విశ్వాసము, అటువంటి విధేయత, అటువంటి ఎడతెగని ప్రార్థన, పట్టుదల కలిగి వాళ్ళు చేసే ప్రార్థన, అటువంటి విశ్వాసము, అటువంటి భక్తి బిడ్డలకి మీరు దయచేయమని కోరుచున్నాం. ఏదైతే వాళ్ళ జీవితంలో అయా జరగాలని వాళ్ళు ఆశపడుతున్నారో, కోరుకుంటున్నారో, అయ్యా వాళ్ళు ప్రార్థిస్తున్నారో ఆ గొప్ప కార్యము బిడ్డల యొక్క జీవితంలో మీరు జరిగించి నీ యొక్క నామాన్ని మహిమపరచుకోమని, ప్రతి విషయంలో తోడై నడిపించి, బలపరిచి, స్థిరపరిచి, ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.